తెలుగు సినిమాలు తమిళనాడులా, తమిళనాడు సినిమాలు తెలుగు రాష్ట్రాలల్లా, హిందీ సినిమాలు ఈడ, తెలుగు సినిమాలు ఆడ, మలయాళం సినిమాలు మనతాన, మన సినిమాలు వాళ్ళ రాష్ట్రంలా. ఇట్లా ఓ భాష సినిమాలు ఇంకో రాష్ట్రాలకు పోయి దుమ్ము లేపుతున్నాయి. మన తెలుగు సినిమాలు తమిళం, కన్నడ, హిందీ, మలయాళం ఇట్లా అన్ని భాషలల్లో ఇండియా అంతటా రిలీజ్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు ఇంగ్లీష్లకు సుతా డబ్బింగ్ చేస్తుంటారు. ఈ నడుమ మన సినిమాలు బయటి దేశాలలో బగ్గనే ఆడుతున్నాయి. కానీ రేపు ఎట్లుంటుందో, ఎందుకంటే ట్రంప్ గారు లైన్లకు వచ్చిండ్రు. అందరికి సినిమాలు చూపించే సినిమాలకే కొత్త సినిమా చూపిస్తుండు మన ట్రంప్ సారే డైరెక్టరు, యాక్టరు, కడమోళ్ళంతా ప్రేక్షకులే. ఇక ఇంతకదేం సినిమా అంటే హాలీవుడ్ సినిమాలే ముద్దు, బయట సినిమాలు వద్దు అంటే అమెరికాలో తీస్తే ఓకే, కాదని బయట దేశాల్లో షూటింగ్ చేసినా ఏరే దేశం సినిమాలు ఆడాలన్నా 100% వల్ల ట్యాక్స్ కట్టాల్సిందే. మరి the movie making capabilities from the United States. ఇన్నొద్దులు ఇంగ్లీష్ సినిమాలన్నీ అమెరికాలనే తీసేటోళ్ళు హాలీవుడ్ అంటారు. ఏం మా కాడ సుతా మంచి మంచి లొకేషన్లు ఉన్నాయి, ట్యాక్స్ సుతా తగ్గిస్తాం రాని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, స్పెయిన్, ఐర్లాండ్ దేశాల ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టే వరకు హాలీవుడ్ వాళ్ళంతా అటైపోతుర్రట. మళ్ళీ నడవ ఇండియా, చైనా, జపాన్, కొరియా సినిమాలు సూపర్ ఆడుతున్నాయి అమెరికాల. ఇట్లనే ఇడిచి పెడితే మా సినిమా కంపెనీ ఏం కావాలి, మీ కాడ తీసి మా కాడ ఆడిస్తారు అని గీ రూల్ తెచ్చిండు ట్రంప్ సారు. ఏ దేశంలో షూటింగ్ చేసినా అమెరికా టాకీసులు ఆడాలంటే 100% ట్యాక్స్ కట్టాల్సిందే. ఇక ఈ దెబ్బతోటి మళ్ళీ అందరూ ఆళ్ళ కాడికే ఊరుకొస్తారని అధ్యక్షుల వారు ఆపోచన కావచ్చు. కానీ హాలీవుడ్ సినిమాలు అన్ని దేశాల్లో మంచిగానే చూస్తారు. మన సినిమాల మీద ట్యాక్స్ వేసినప్పుడు వాళ్ళ సినిమాల మీద మనం ఎందుకే యొద్దని అందరు మీతో వాళ్ళనే నడిస్తే హాలీవుడ్ ఇంకింత ఆగంగా గల జర చూసుకో సారు.